ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 9వ భాగం చంద్రవంశం గురించి తెలుసుకుందాం. భీష్ముడు ఇలా పలికెను: సోమవంశం ఎలా ఉద్భవించినది? ఆ వంశంలో జన్మించిన కీర్తివర్ధనులైన రాజులెవరు? దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: పూర్వము బ్రహ్మదేవుడు అత్రి మహర్షిని సృష్టి చేయమని ఆజ్ఞాపించెను. సృష్టి చేయుటకు అత్రి మహర్షి అనంతరమును తపస్సు చేసెను. క్లేశనాశకుడైన భగవంతుని ఉద్దేశించి తపస్సు చేసెను. అత్రి మహర్షి తపస్సు చేయుచున్న కాలంలో అతని కంటి నుంచి నీరు కారి ఆ నీటి యొక్క వెలుగుతో చరాచరాత్మకమైన ఈ ప్రపంచము నిండినది. అప్పుడు దిక్కులు స్త్రీరూపము ధరించి సంతానమును పొందవలెనను ఉద్దేశంతో ఆ తేజస్సును స్వీకరించిరి. అది వారి ఉదరములో గర్భముగా మారెను. దిక్కాంతలు ఆ గర్భమును సహించలేక ఆ గర్భమును వదిలివేసిరి, పడవేసిరి. ఆ గర్భములన్నింటినీ తీసుకొని బ్రహ్మదేవుడు వాటిని ఏకము చేసి సర్వాయుధములను ధరించిన ఒక యువకుని రూపమును సృష్టించెను. అతడే సోముడు. పిదప బ్రహ్మ ఆ యువకుని వేదశక్తిమయమైన రథములో స్వహస్తాలతో కూర్చోబెట్టి తన లోకమునకు తీసుకువెళ్ళెను. ఆ లోకములో బ్రహ్మ ఋషులు ఇతడు మాకు స్వామి అగును కాక అని పలికిరి. ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరల స్తుతులతో అతని తేజస్సు అధికమయ్యెను. అలా వ్యాపించిన ఆ తేజస్సు నుంచి సమస్త దివ్య ఔషధులన్నీ ఉద్భవించినవి. ఆ కాంతి తేజస్సు రాత్రికాలంలో హెచ్చును. అందువలన సోముడు ఓషధులకు అధిపతి అయ్యెను. ద్విజులు చెప్పుదురు: ఈ సోమమండలము వేదధామము, రసమయము. ఈ చంద్రమండలము శుభకరమైనది. కృష్ణపక్షములో క్షీణిస్తుంది, శుక్లపక్షంలో వృద్ధి పొందుతుంది. అనంతరము ప్రాచేతసుడైన దక్షుడు రూపలావణ్య సంపన్నులైన తన పుత్రికలలో 27 మంది పుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేసెను. వేల కొలది శక్తులను ఇచ్చెను. సోముడు విష్ణు ధ్యాన తత్పరుడై తపమును ఆచరించెను. భగవంతుడైన నారాయణుడు అతని తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమై వరమును కోరుకోనుమని చెప్పెను. అప్పుడు చంద్రుడు: నేను ఇంద్రలోకములో యజ్ఞమును చేసేదను. ఆ యాగములో బ్రహ్మాది 4 విధాల దేవతలు ప్రత్యక్షముగా అవిస్సులను స్వీకరించవలెను. త్రిశూలధారి అయిన హరుడు నా యాగమునకు రక్షకుడు కావలేను అని కోరగా విష్ణువు సరే, అలాగే గాగుగాక అని పలికెను. అప్పుడు చంద్రుడు రాజసూయ యాగము చేసెను. ఆ రాజసూయ యాగంలో అత్రి, హోత్రి, భృగువు, ఆధ్వరుడు, బ్రహ్మ, ఉద్గాత, హరియే స్వయముగా ఉపద్రష్ట. ఆ రాజసూయ యాగంలో సమస్త దేవతలు, సదస్యులు, ఆ రాజసూయములో వసువులు, విశ్వదేవులు అధ్వర్యులైరి. యజ్ఞమునకు దక్షిణగా 3 లోకములను ఇచ్చెను. ఈ విధముగా సోముడు దుర్లభమైన ఐశ్వర్యమును పొంది సమస్త సృష్టి చేత సత్కరింపబడెను. తపోబలముతో సోముడు సప్తలోకములకు అధిపతి అయ్యెను. ఒకనాడు ఉద్యానవనములో అనేక పుష్పాభరణములతో శోభించుచున్న స్తనభారముతో అవస్థలు పడుతున్న బృహస్పతి భార్య తారను చూసెను. ఎత్తైన నడుము గల ఆ దుర్బలాంగి పువ్వులను కూడా కోయలేక పోవుచుండెను. మన్మధుని బాణముల వలె నున్న అందమైన విశాలమైన నేత్రములు గల తారను చూచినంతనే చంద్రుడు కామార్తుడయ్యను. ఏకాంత ప్రదేశములో నక్షత్రాధిపతి అయిన చంద్రుడు మన్మథ బాణములచే పీడింపబడి ఆమె జడ పట్టుకొనెను. చంద్రుని రూపము, అందము చూసి తార కూడా మురిసిపోయి అతనితో ఆనందించెను. ఈ విధముగా చాలాసేపు రమించి పిదప చంద్రుడు తారను
తన నిజ గృహమునకు తీసుకొని వెళ్ళెను. ఎంతో కాలము ఆమెతో విహరిస్తూ ఆనందించినను ఆ సుఖానుభవములు చంద్రునికి తృప్తి కలిగించుట లేదు. తార ఎంతకీ రాకపోవుటచే బృహస్పతి ఆమె విరహాగ్నిచే పీడింపబడి ఆమెనే ధ్యానించుచుండెను. ఆమె చంద్రుని వద్ద ఉన్నదని తెలిసినను చంద్రుని శపించలేకపోయెను. మంత్రములతోనూ శస్త్రములతోనూ అగ్నితోనూ విషముతోనూ వివిధ రకముల అభిచారిక ప్రక్రియలతోనూ ఇతర ఉపాయములతోనూ అతనికి అంటే చంద్రునికి ఎటువంటి అపాయము చేయలేక ఆమె విరహమును తాళలేక చివరకు తన భార్య తారను తనకు ఇవ్వమని సోముని అడిగెను. కామవశుడైన చంద్రుడు తారను వెనుకకు ఇవ్వలేదు. చివరకు మహేశ్వరుడు, చతుర్ముఖుడు, సాత్యులు, మరుత్తులు, దిక్పాలురు వచ్చి అడిగినను చంద్రుడు తారను వెనుకకు ఇవ్వడాయను. ఈ విధముగా ఎవ్వరడిగినను ఇవ్వకపోయేసరికి శివుడు ఉగ్రుడయ్యను. అనేక మంది రుద్రులచే అర్చింపబడు పాద పద్మములు గల వామ దేవుడు అంటే శివుడు బృహస్పతి యందున్న స్నేహము వలన తన శిష్యులతో సిద్ధులతో భూతేశ్వరులతో జగావమను ధనస్సును తీసుకొని చంద్రునితో యుద్ధమునకు వెళ్ళెను. మూడవ కంటి మంటలతో భయము కలిగించి ఉగ్ర రూపముతో శివుడు 80 మంది ప్రమద ఘనాధిపతులతో రథారూఢులైన యక్షేశ్వర గణాలతో పద్మ సంఖ్యలో అర్బుద సంఖ్యలో బేతాళ యక్ష ఉరగ కిన్నెరలతో చంద్రుని పైకి యుద్ధమునకు వెళ్ళెను. చంద్రుడు కూడా కోపించి 36 లక్షల రథములతోనూ శేనియును కుజుడును తోడై తన తేజస్సును పెంపొందించగా నక్షత్ర దైత్య అసుర సైన్యములతో కలిసి రుద్రునిపైకి యుద్ధమునకు బయలుదేరెను. సప్తలోకములు, భూమి, వనములు, ద్వీపములు, సముద్ర గర్భములు భయముతో వణికిపోయినవి. త్రిశూలధారి అయిన శివుడు అగ్నిజ్వాలలు వెదజల్లుచున్న అస్త్రములను సోముని పైకి వేసెను. ఈ విధముగా రుద్రునికి సోమునికి తీవ్రమైన యుద్ధము జరిగినది. సమస్త జంతువులను నశింపచేసే భీషణ జ్వాలలలో అగ్ని చెలరేగినది. ఉగ్రమైన భీషణమైన శస్త్రములతో ఇరువైపుల సైన్యము క్షయమైనవి. భూమిని పాతాళములను దహించగల ఉజ్వలమైన శస్త్రములు ప్రయోగింపబడినవి. రుద్రుడు కోపముతో బ్రహ్మ శిరమును అస్త్రమును వదిలెను. అంతట సోముడు అమోఘమైన శక్తి గల సోమాస్త్రమును ప్రయోగించెను. ఆ రెండు పడినంత భూమి, సముద్రము, అంతరిక్షము భయభ్రాంతులైరి. ఈ విధముగా జగత్మయమైన కారణమైన యుద్ధము విజృంభించుటగాంచి బ్రహ్మదేవుడు దేవతలతో సహా అక్కడికి వచ్చి ఎలాగోలాగా దానిని నివారించెను. అనంతరము బ్రహ్మ సోమునితో, సోమా, అకారణముగా జనక్షయమును ఎందుకు చేయుచున్నావు? కూడన పని ఎందుకు చేయుచున్నావు? పరశ్రీని అపహరించి ఆమె కోసం ఘోరమైన యుద్ధము చేసి నీవు పాపము చేశావు. అందువలన నీవు పాపగ్రహమయ్యేదవు. నా మాటను విని బృహస్పతి భార్యను తిరిగి అతడికి అప్పగించు అని పలికెను. బ్రహ్మ మాటలు విని చంద్రుడు ప్రశాంతుడై యుద్ధమును విరమించెను. చంద్రుని నుంచి తారను తీసుకుని బృహస్పతి ఆనందముతో స్వగృహమునకు పయనమయ్యెను. అలాగే రుద్రుడు కూడా నిజవాసమునకు ఏగెను. పులస్త్యుడు ఇలా పలికెను. 1 సంవత్సర కాలము గడిచిన పిమ్మట ద్వాదశాదిత్యులను పోలినవాడు, దివ్య పీతాంబరములను ధరించినవాడు, దివ్యాభరణ భూషితుడు అయిన సూర్యుని వంటి కుమారుడు తారకు జన్మించెను. అతడు సర్వశాస్త్రములను తెలిసినవాడు, విద్వాంసుడు, గజశాస్త్రను ప్రతిపాదించినవాడు, రాజపుత్రుడని పేరు పొందిన ఈతడు రాజవైద్యుడు కూడా. రాజైన చంద్రునికి పుట్టిన ఈతడు బుధుడని విఖ్యాతుడయ్యెను. బుధుడు సర్వజనుల తేజస్సును పుణికి పుచ్చుకొనెను. పుత్రుడు పుట్టినప్పుడు చేసిన ఉత్సవమునకు బారసాలకు బ్రహ్మాదులు, దేవతలు, దేవఋషులతో సహా బృహస్పతి ఇంటికి వచ్చిరి. అంతటి దేవతలు ఈ కుమారుడు ఎవరికి పుట్టినవాడని అడుగగా తార సిగ్గుతో మొహము దించుకొని
ఏమీ పలుకదయ్యెను. వారందరూ పదే పదే ప్రశ్నించగా ఆ వరాంగన ఇతడు సోముని పుత్రుడని సిగ్గుతో పలికెను. అంతటా సోముడు ఆ బాలుని తీసుకొని వెళ్ళి ఆ బాలునికి బుద్ధుడు అని నామకరణం చేసి భూమిపై ఒక రాజ్యమునిచ్చెను. రాజ్యాభిషేక్తుని చేసిన పిమ్మట బ్రహ్మదేవుడు అతనికి గ్రహములలో స్థానమునిచ్చి సమస్త భూతములు చూస్తుండగా బ్రహ్మఋషులతో సహా అంతర్ధానమయ్యెను. బుధుడు ఇలా ద్వార ధర్మిష్ఠుడైన పుత్రుని పొందెను. సమస్త లోకములచే నమస్కృతుడై స్వతేజస్సుచే వెలుగుచున్న ఆ బాలుడే పురూరవుడు. పురూరవుడు 100 అశ్వమేధ యాగములను చేసెను. పురూరవుడు రమ్యమైన హిమవత్ పర్వతమునందు బ్రహ్మదేవుని ఆరాధించి లోకేశ్వరుడు అయ్యెను. సప్తద్వీపాధిపతి అయ్యెను. కేసి మొదలగు దైత్యులు అతనికి భృత్యులైరి. పురూరవుని రూపమునకు మోహితురాలై ఊర్వశి అతనికి భార్య అయ్యెను. సమస్త లోకముల హితమును కోరుచు పర్వతములు, వనములు, కాననములతో సప్తద్వీపములతో కూడిన ఈ భూమిని ధర్మముగా పరిపాలించెను. కీర్తికాంత స్వయముగా జామరము తీసుకొని అతనికి వీచినది, అతనికి వాహనమైనది. బ్రహ్మ అనుగ్రహము వలన దేవేంద్రుడు అతనికి అంతర్ధానమును ఇచ్చెను. ధర్మార్థ కామములను సమానముగా రక్షించెను. వారినందరినీ ధర్మార్థ కామములను సమానముగా ఎలా చూడగలుగుతున్నాడో తెలుసుకొనవలెనన్న కుతూహలముతో ధర్మ అర్థ కామములు అతని వద్దకు వచ్చెను. పురూరవుడు వారిని అర్ఘ్యపాద్యములతో సత్కరించి 3 సువర్ణ ఆసనములను వసంగెను. వారిలో ధర్మమునకు కొంచెము ఎక్కువ పూజ చేసినందుకు అర్థ కామ పురుషార్థములు మిక్కిలి కోపించెను. నీవు లోభము వలన నశించదవని అర్థ పురుషార్థము శపించెను. కామ పురుషార్థము కూడా కుమారుని వనమైన గంధమాధవ పర్వతములో ఊర్వశి వియోగముతో పిచ్చివాడవయ్యదవు అని శపించెను. ధర్మ పురుషార్థము నీవు చిరాయుష్కుడవగుదువు, ధార్మికుడవయ్యదవు. ఓ రాజేంద్ర, నీ సంతానము 100ల సంఖ్యలో వృద్ధి పొంది ఆచంద్రార్కము సర్వాభివృద్ధులు పొందెదరు. భూమిపై వారు నశించరు. కామ నిమిత్తముగా ఊర్వశి వలన నీకు కలిగిన పిచ్చి 60 ఏండ్ల కాలము మాత్రము ఉండును. పిదప ఆ అప్సరస త్వరలోనే నీకు భార్య యగును అని పలికెను. ఈ విధముగా పురుషార్థములు పలికి అంతర్ధానమైరి. పురూరవుడు రాజ్యమును పొందెను. అతడు ప్రతిరోజు దేవేంద్రుని దర్శించుటకు వెళ్ళుచుండెను. ఒకనాడు పురూరవుడు ఇంద్రునితో కలిసి రథమునెక్కి ఆకాశ వీధిలో దక్షిణం వైపు వెళ్ళుచుండెను. ఆ సమయంలో దానవేంద్రుడైన కేసి ఊర్వశిని చిత్రలేఖను ఎత్తికొని పోవుచుండుట గమనించెను. పురూరవుడు కేసితో యుద్ధము చేసి ఆ యుద్ధంలో కేసిని జయించెను. పూర్వము కేసి వివిధ ఆయుధములతో ఇంద్రుని యుద్ధములో జయించెను. ఈ విధముగా పురూరవుడు ఇంద్రునితో మిత్రత్వము పొంది తాను రాక్షసుని జయించి తీసుకువచ్చిన ఊర్వశిని ఇంద్రునికి ఇచ్చెను. పురూరవుని యందు ఇంద్రుడు మిక్కిలి ప్రసన్నుడై నువ్వు తీసుకో అని పలికి ఊర్వశిని పురూరవునకు ఇచ్చెను. పురూరవుని యందు ప్రేమతో ఊర్వశి నాట్యాచార్యుడు భరతుడు రచించిన లక్ష్మీ స్వయంవరం అను నాటకమును ప్రదర్శించెను. అతడు అంటే భరతుడు మేనకు ఊర్వశి రంభలను నాట్యం చేయమని ఆదేశించెను. ఊర్వశి లక్ష్మీ పాత్రలో రాగతాళములకు అనుగుణముగా నాట్యము చేసెను. ఆమె నాట్యము చేయనప్పుడు పురూరవుని చూసి కామపీడితురాలై తాను పూర్వము నేర్చినదంతా మరిచెను. భరతుడు క్రుద్ధుడై పురూరవుని వియోగముతో 55 సంవత్సరములు భూమిపై లతగా అంటే తీగగా పడి ఉండు అని శపించెను. అంతట ఊర్వశి పురూరవుని భర్తగా చేసుకొని ఎంతో కాలము సుఖముగా ఉండెను. శాపమును అనుభవించిన పిదప పురూరవుని ద్వారా 8 మంది పుత్రులకు జన్మనిచ్చెను. వారి పేర్లు చెబుతాను విను. ఆయువు, దృఢాయువు, వశ్యాయువు, బలాయువు, ధృతిమంతుడు, వసువు, దివ్యజాయువు,
మరియు శతాయువు వీరందరూ దివ్యబల సంపన్నులు, ఆయువునకు వీరులు, మహారథులు అయిన 5 పుత్రులు. వారిలో పెద్దవాడు నహూషుడు, మిగిలిన వారు వృద్ధశర్మ, రజి, దండు మరియు విశాఖుడు. రజికి 100 పుత్రులు జన్మించిరి. వీరు రాజేయులుగా ప్రసిద్ధులు. అకల్మషుడైన నారాయణుని రాజి ఆరాధించెను. అతని తపస్సుకు మెచ్చిన విష్ణువు ఒక వరము ఇచ్చెను. ఆ వర ప్రభావము వలన రాజు దేవతలకు, దానవులకు, మనుష్యులకు జయింప శక్యము కాని వాడయ్యెను. దేవాసురుల మధ్య 300 సంవత్సరముల కాలం యుద్ధము జరిగినది. ప్రహ్లాదునకు దేవేంద్రునకు మధ్య జరిగిన ఆ భీకర పోరాటంలో ఎవ్వరూ విజయవంతులు కాలేదు. అంతటా దేవతలు, అసురులు వేరువేరుగా బ్రహ్మను ఇలా అడిగిరి: మా ఇరువురిలో ఎవరు విజయవంతులగుదురు? రాజు ఎవరి వైపుండునో వారు విజయవంతులగుదురని బ్రహ్మ సమాధానమిచ్చెను. దైత్యులు వెంటనే రాజు వద్దకు వెళ్ళి తాము విజయవంతులగుటకు సహకరించమని కోరిరి. నన్ను మీరు ప్రభువుగా ఒప్పుకుంటే మాత్రం అంగీకరించెదను, లేదంటే ఇక చాలు అని రాజు పలికెను. దైత్యులు దానికి అంగీకరించలేదు. దేవతలు కూడా అలాగే వెళ్ళి యుద్ధములో విజయమునకు సహాయపడమని కోరగా రాజు దైత్యులకు చెప్పినట్లే షరత్తు విధించెను. దేవతలు అతని షరత్తుకు అంగీకరించిరి. మాకు నాయకుడుగా ఉండమని కోరిరి. అంతట రాజు దేవతల వైపు నిలిచి పోరాడి అజేయులైన దైత్యులను గెలిచెను. ఇంద్రుడు రాజు చేసిన కార్యమునకు సంతుష్టుడై అతనికి పుత్రుడయ్యెను. రాజు రాజ్యమును ఇంద్రునకు అప్పగించి తపస్సు చేసుకొనుటకు వెళ్ళిపోయెను. తపోబల సంపన్నులైన రాజీపుత్రులు ఇంద్రుని వద్ద నుంచి బలవంతముగా రాజ్యమును తీసుకోవడమే కాక యజ్ఞభాగములను కూడా తీసుకొనిరి. ఈ విధముగా ఇంద్రుడు రాజభ్రష్టుడై రాజీపుత్రులచే పీడితుడై దీనుడై బృహస్పతి వద్దకు వెళ్ళి, ఓ బృహస్పతి, రాజీపుత్రులు నన్ను పీడించుచున్నారు. నాకిప్పుడు రాజ్యము లేదు, యజ్ఞ భాగములు లేవు. ఓ దిశానాధిపతి, బుద్ధికి అధిపతి అయినవాడా, నాకు రాజ్యము లభించు యత్నమును చేయమని కోరెను. అంతట బృహస్పతి గ్రహశాంతి పౌష్టికర్మలను గావించి ఇంద్రుని బలదర్పితుని చేసెను. బృహస్పతి రాజీపుత్రుల వద్దకు వెళ్ళి వారిని వేద బాహ్యమైన జిన ధర్మమును అనుసరించున్నట్లు చేసి వారిని మోహపరిచి వారిని వేద ధర్మములకు దూరము చేసెను. వారు వేద బాహ్యులు, హేతువాదులు అయ్యారని తెలుసుకొని ఇంద్రుడు వారినందరినీ వజ్రాయుధముతో సంహరించెను. ఇక నహూషుని 7 పుత్రులను గురించి చెప్పెదను. యతి, యయాతి, శర్యాతి, ఉత్తర, పర, అయాతి, వియాతి అనువారు 7 వంశోద్ధారకులయ్యిరి. యతి బాల్యములోని వైకానసుడు అయ్యెను. యయాతి ధర్మనిష్ఠుడై రాజ్యమును పరిపాలించెను. వృషభర్వుని పుత్రిక అయిన శర్మిష్ఠ శుక్రుని పుత్రిక సూరత అయిన దేవయాని అతనికి భార్యలు. యయాతికి 5 పుత్రులు కలిగిరి. వారి పేర్లు చెప్పెదను విను. దేవయానికి జన్మించిన వారు యదువు, తుర్వసువు. శర్మిష్ఠకు జన్మించిన వారు ద్రుహ్యుడు, అణువు, పూరుడు అనువారు 3. యదువు, పూరుడు, భరతుడు అనువారు వంశోద్ధారకులైరి. ఓ రాజా, ఇక నీవు జన్మించిన పురువంశము గురించి చెప్పెదను. యదువునకు జన్మించిన వారు యాదవులు. ఆ వంశములో అవతరించిన వారే బలరాముడు, శ్రీకృష్ణుడు. వీరు పాండవుల భారమును స్వీకరించి వారికి హితము కలిగించిరి. యదువునకు జన్మించిన 5 పుత్రులు దేవ సమానులు. వారిలో పెద్దవాడు సహస్రజిత్, క్రోష్ఠుడు, నీలుడు, అంజుకుడు, రఘువు. మిగిలిన 4 సహస్రజిత్ కుమారులు. శతజిత్తుకు మహాధార్మికులైన హైహవ్యుడు, హయుడు, తాళహయుడనువారు 3 పుత్రులు. హైహవుని పుత్రుడు ధర్మనేత్రుడు. ధర్మనేత్రుని పుత్రుడు కుంతి పుత్రుడు సంహత.
సంహతపుత్రుడు మహిష్మంతుడు, మహిష్మంతుని పుత్రుడు ప్రతాపశాలి అయిన భద్రసేనుడు. ఈతడు వారణాసికి రాజయ్యను అని ఇదివరకే చెప్పి తిని. భద్రసేనుని పుత్రుడు ధార్మికుడైన దుర్ధముడు. దుర్ధముని పుత్రుడు వీర్యవంతుడైన ధనకుడు. ధనకునకు 4 పుత్రులు కలిగిరి. వారి పేర్లు కృతాగ్ని, కృతవీర్యుడు, కృతధర్ముడు, కృతేజసుడు. వీరు జగత్ ప్రసిద్ధులు. కృతవీరుని పుత్రుడు అర్జునుడు. ఇతనినే కార్తవీర్యార్జునుడందురు. 1000 చేతులతో జన్మించిన అతడు సప్తద్వీపాధిపతి అయ్యను. అతను 10,000 సంవత్సరముల కాలము తపమాచరించెను. కార్తవీర్యుడు అత్రికి కుమారునిగా అవతరించిన దత్తాత్రేయుని ఆరాధించెను. పురుషోత్తముడు అతనికి 4 వరములను అనుగ్రహించెను. మొదటి వరము 1000 చేతులు కలిగి ఉండుట. రెండవ వరము తన రాజ్యములో ఎవరైనా అధర్మమును తలంచినంతనే తనకు గోచరించుట, సర్వ భయ నివారణము. మూడవ వరము యుద్ధములో భూమిని గెలుచుట, ధర్మము ఆచరించుట వలన బలమును పొందుట. 4వ వరము యుద్ధములో తన ఎదురుగా వచ్చిన వారిని వధించుట, యుద్ధమందు సర్వాధికుని చేతిలో వధింపబడుట. కార్తవీర్యార్జునుడు తన వీరత్వముతో సప్త సముద్రములచే చుట్టబడి అనేక పట్టణములతో నిండిన సప్తద్వీపములను జయించెను. అతను కోరినప్పుడు 1000 చేతులు పుట్టుకొని వచ్చుచుండెడివి. భూరి దక్షిణలతో అన్ని యజ్ఞములను చేయుచుండెను. యజ్ఞములలో యుపస్తంభములు సువర్ణములతో చేయబడినవి, వేదికలు కూడా బంగారంతో చేయబడినవి. సమస్త దేవతలు వారి వారి విమానాలలో యజ్ఞ మంటపమునకు వచ్చిరి. గంధర్వులు, అప్సరలు కూడా అచ్చటికి వచ్చిరి. ఆ యజ్ఞములో గంధర్వులు నారదుడు రాజర్షి అయిన కార్తవీర్యుని గొప్పతనమును తెలిపే కథలను గానము చేసిరి. ఈ విధముగా భూమిపైనున్న రాజులెవ్వరూ యజ్ఞములలో, దానములో, తపస్సులో, విక్రమములో, శాస్త్ర జ్ఞానములో కార్తవీర్యునికి సాటి రారు. వాయువు వలె సప్తద్వీపములలో వేగముగా సంచరించుచు సప్తద్వీపములతో కూడిన పృథ్వీకి చక్రవర్తి అయి 85,000 సంవత్సరముల కాలము పాలించెను. అతడే పశువులను పాలించు వాడయ్యను. అతడే క్షేత్రపాలకుడు. అతడే వర్షములను వర్షింపచేయువాడు. అతడే యోగత్వము వలన అర్జునుడయ్యను. 1000 చేతులతో వింటి నారి తాకిడికి కఠినమైన గట్టిపడిన చర్మముతో 1000 కిరణములతో కూడిన శరత్కాల సూర్యుని వలె ప్రకాశించెను. మహిష్మతి పురములోనున్న వారిలో మహా తేజస్వి అయినవాడు ఇతడే. వర్షాకాలంలో సముద్రము యొక్క వేగమే ఇతడు తన ఆనందం కోసం నదీ ప్రవాహమునకు ఎదురేగి క్రీడించును. తన 1000 చేతులతో నదీ ప్రవాహమును అడ్డగించి లలనలను ఆడించుచుండెను. నర్మదానది భయముతో కెరటములను కనుబొమ్మలను ముడిపడి అతని దరికి వచ్చుచుండెను. మనువు వంశంలో ఇతడొక్కడే సముద్ర ప్రవాహ వేగమును చేతులతో నిలిపి కామినీమనులను ఆనందపరచుచుండెను. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో సముద్రమును సంక్షోభపరిచినప్పుడు పాతాళంలోనున్న రాక్షసులందరూ నిశ్చేష్టులై దాగుకొందురు. ఈ అర్జునుని తొడల తాకిడికి మరొక్కసారి అమృతము కోసం సముద్రమును చిలుకుతున్నారో ఏమో అని అనుమానంతో మహాసర్పములు ఆశ్చర్యముతో పడగలను కదలకుండా నేలపైకి వంగి ఉండును. అతడు గొప్ప విలుకాడు. రావణుని ఎదిరించినవాడు. 5 బాణములతో దర్పితుడైన లంకాధిపతి రావణుని మోహింపచేసి మహిష్మతి పురమునకు తీసుకువెళ్ళి చెరసాలలో బంధించెను. నేనర్జునుని వద్దకు వెళ్ళి ప్రసన్నుని చేసుకుని నా మనుమడైన రావణునితో స్నేహము చేయించి విడిపించాను. ఆ 1000 బాహువుల వాడు చేయు ధనుష్టంకార ధ్వని యుగాంతములో ప్రళయకాలాగ్ని వ్యాపించినట్లు పృథ్వీయందంతటా వ్యాపించును. అహో విధి బలీయము. హేమతాళ వనములోని తాళ వృక్షములను నరికి వేసినట్లు పరశురాముడు అతని 1000 చేతులను యుద్ధములో నరికివేశాడు.
దీనికి కారణం వశిష్ఠ మహర్షి. ఈతనిని కోపించి, ఓ హైహయ, లోక విఖ్యాతమైన నా వనమును నీవు దగ్ధము చేసినందువలన ఎవరో వచ్చి నిన్ను దుష్కృతములను నాశనము చేయును. తపస్వి అయిన బ్రాహ్మణుడు నీ 1000 చేతులను నరికి వేసి నిన్ను వధించును. కార్తవీర్యుని చంపిన ఆ బ్రాహ్మణుడు భార్గవుడు, పరశురాముడు. ఓ బలి, భీష్మ, కార్తవీర్యార్జునునకు 100 పుత్రులు కలిగిరి. వారిలో 5 మహారథులు, మహాబలవంతులు, శూరులు, ధర్మాత్ములు, అస్త్ర విద్యాకుశలురు. వారి పేర్లు సూరసేనుడు, సూర్యుడు, దృష్టుడు, కృష్ణుడు, జయధ్వజుడు. అవంతి నగరమును నిర్మించినవాడు జయధ్వజుడు. భూపతి, మహాబలవంతుడైన తాళ జంఘుడు. ఈతని కుమారులు వీరు 100 మంది. ఈ హైహాయ వంశీయులలో 5 కుటుంబాలు సుప్రసిద్ధములు. వారే వీతిహోత్రులు, భోజులు, అవంతులు, తుండకేరులు. వీరందరూ తాళజంఘులుగా ప్రసిద్ధులు. వీతిహోత్రుని పుత్రుడు బలశాలి అయిన అనంతుడు. అతని పుత్రుడు దుర్జయుడు. శత్రు సంహార్త సహస్ర బాహువులు గల కార్తవీర్యార్జునుడు సద్భావముతో ధర్మముతో ప్రజలను పాలించెను. సముద్ర పర్యంతముగా ఎల్లలుగా గల భూమిని తన ధనస్సుతో గెలిచెను. ఏ మానవులు వేకువజామున ఈతని నామమును ఉచ్చరింతురో వారికి ధన నష్టము కలుగదు. పోయిన ధనమును కూడా తిరిగి పొందును. ధీమంతుడైన కార్తవీర్యుని జన్మ చరిత్రను ఎవరు కీర్తింతురో దాతవలే స్వర్గములో గౌరవింపబడుదురు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.